అబ్బా నిద్రలేసాము ఇప్పుడే. సో ఇప్పుడు ఏం చేద్దాం? సో గైస్ మా ముసలిదాన్ని ఇంటికి తీసుకురావద్దంటే తీసుకొచ్చారు గైస్. ఎందుకంటే దాని టీవీని నేను ఎరగొట్టేసాను అనమాట. మనసు మమత సీరియల్స్ వస్తుంటే ఎరగొట్టేసాను నేను. ఇప్పుడు నన్ను వేసేద్దామని ప్లాన్ ఇస్తుంది. నాకు 5 రోజులు ఉంది, 5 రోజుల్లో ఎస్కేప్ అయిపోవాలి గైస్. దొంగ మొహందే సీరియల్ కోసం నన్ను చంపేద్దామని ట్రై చేస్తుంది గైస్. ఇది చాలా దరిద్రం కదా గైస్. అది సొంత మనవాడినే చంపేద్దామని చూస్తుంది ముసలిదే. నెత్తి మీద బొచ్చు ఉండదు కానీ దీనికి టీవీ కావాలంట. నా ప్రాణాలు తీసేలా ఉంది ఇది. దొంగ మొహంది జాగ్రత్తగా ఉండాలి గైస్ దీనిదని. నాకేంటో చాలా భయం వేస్తుంది. అప్ప పదండి వెళ్దాం. అమ్మో ఇక్కడ ఉందరా బాబు. వెళ్ళరా వెళ్ళరా. అమ్మా ఏం ఫీల్ ఉండదు మామయ్య. అసలు మొహంది బ్యాడ్ చిరు వచ్చేస్తుంది. ఎలా నడుతుంది అర్థం కావట్లేదు, అంత వేగంగా నడిచేస్తుంది. చిన్న సౌండ్ కూడా వినపడబద్దు గైస్ దీనికి. దొంగ మొహందే. సో ఇంకేం చేయలేం గైస్, పడుకుంటామే. వెళ్దామా? వెళ్ళిపోయి ఉందంటావా? ఇంటి ఇక్కడ ఆప్షన్ చూపెట్టట్లే. ఓకే ఇక్కడ వస్తుందా? ఇక్కడ లేదు. కొమ్మిది స్పీడ్గా ఇంత స్లోగా వెళ్తున్నాను ఏంట్రా? బ్యాటరీ ఉంది గైస్. ఏ బ్యాటరీ అంటారు? కార్ బ్యాటరీయా? ఇది కార్ ఎస్కేప్ గైస్. సారీ. సో ఈ బ్యాటరీ ఇచ్చుకుందాన్ని నెత్తి పదలు కొట్టాలి గైస్. అప్పటికి నాకు ప్రశాంతత ఉండదు. కాకపోతే నేనేం చేయలేను గైస్ దాన్ని. దొంగ మొహంది. ఏంటి ఇంకా రాలేదు? ఉంది అసలు. ఇటు పక్క నుంచి వస్తుంది అంటారు. ఈ దొంగ మొహం ఇక్కడ ఇటు పక్క నుంచి వస్తున్నావే. ఏ డోర్ తీసింది కదా, రావట్లేదండి. కానీ ఇటు నుంచి వస్తుందిరా. సో ఇంకా రాలేదు గైస్. ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. సో బ్యాటరీ తీసుకుని వెళ్ళవచ్చు. మళ్ళీ డౌట్ పడుతుంది వస్తుందో మనం. వచ్చింది అయ్యా వయ్యారి. చూడండి బ్యాట్ పెట్టుకుని అలా ఊతుంటే వెళ్తుందా. నన్ను పట్టుకోలేవే దొంగ మొహం దానా. రన్ టు మీ కన్ఫ్యూస్. ఇది రావట్లేదు. చూస్తుందో చూడట్లేదు. అబ్బా ఇప్పుడు ఇటు వెళ్దాం. భయం వేస్తుంది. ఇక్కడ ఏమైనా ఉన్నాయా? చూడండి గైస్ రక్తం. డోర్ కూడా ఉంటుందేమో అని భయం వేస్తుంది గైస్. చిన్నకాలం లేని వెనక్కిండి అంత స్లోగా వెళ్తాను. ఇప్పుడు ఇటు పక్క నుంచి వస్తుంది అంటారు, ఇటు పక్క నుంచి వస్తుంది అంటారా? సో నెక్స్ట్ అయితే అమంగ్ అస్ వీడియో వస్తుంది గైస్. నాకు అందుకు రాదు అమంగ్ అస్. ట్రై చేస్తా.
లైవ్ కానీ తీయాలని ఉంది. లైవ్ ఎక్కువ జాయిన్ అవ్వరేమో అనిపిస్తుంది. ఇక్కడ ఉంది గైస్ నేనమ్మా. ఎలా ఊగుతుందో చూడండి, డ్యాన్స్ చేస్తుంది. వెళ్ళే చూడండి ఎంత తాతిగా నడుతుందో. కాబట్టి నన్ను నట్టుకుంటా మాత్రం స్పడిగెట్టుకుంటూ వచ్చేస్తుంది ఏంటని. ఆ బ్యాట్ ఇంటికే నీ చేతిలోని బ్యాట్తో అన్నది ఏంటి? బ్యాట్తో ఇంకేమైనా చేస్తావా? ఓ చంపేస్తావు కదా. వెళ్ళిపో గుడిసెట్టి మొహం. వెళ్ళిందా? అక్కడ ఏముందో అర్థం కావట్లేదు కదా నడుస్తుంది. సరే పదండి, స్పీడ్గా వెళ్ళిపోవచ్చు. అమ్మా తడుచుకున్నాను గీస్. తాకుందా వస్తుందేమనిపిస్తుంది. అది ఎవడైనా ఎక్స్పెక్ట్ చేస్తాడా గైస్? సైలెంట్కి వెళ్ళిపోదాం అనుకున్నాను మొత్తం. ఇంకేం చేయగలం, అంతే మన బతుకు. సో 2 రోజులు ఏం చేసి మనకి ప్రస్తుతానికి ఇప్పుడు బట్టిగానే ఉందమ్మా కొంతసేపు. మొహందా ఇలాంటి పాత ఇంట్లో ఉంటుంది కేసు. ఇలాంటి పాత ఇంట్లో నన్ను పడేసారు మా అమ్మ వాళ్ళ. అయినా కానీ దీని మొహంకి అది ఎలా చూసుకుంటుందా కేసు నన్ను? నేను ఏమైనా చిన్నపిల్లలు అనుకుంటున్నారు. ఇంటికాడ వదిలేచ్చు కదా నన్ను. ముసలి దాన్ని ఇంటికాడ వదిలేసి వచ్చిందండి వయ్యారి. నేను ఇక్కడ లేను, వెళ్ళిపో. సో వెళ్ళిపోదాం గైస్, ఎటు దీని దగ్గర. ఈ మొసలి దాని దగ్గర నుంచి అలాగే తప్పించుకోవాలి చాలు. నాకు టేబుల్ కిందకి వెళ్ళిపోయాను గైస్. ఒకసారి టేబుల్ కింద ఉందనుకో ఎరుపప్ప వచ్చింది. ఇక్కడ వరకు వచ్చేసిందా ముసలిదే? కానీ వాసన ఎక్కువ. ఇయర్స్ బాగా పని చేస్తుంది. ఇదేమైనా జనిస్తావా అమ్మ? నేనా ఆ బయట ఎక్కడ నా దగ్గర ఉంటే దాన్ని ఎప్పుడు కూడా పగలగొడుతురు. చూడండి అది వెళ్తుందా. అమ్మ దొంగమ్మ ఉంది. ఇప్పుడు వెళ్ళాలి, ఇటు వెళ్ళినాం. ఒకసారి డోర్ చెక్ చేస్తా. ఇదేంటి లోకల్ ఉందా? ఒరే ఇది ఎలా తెరవాలో నాకు తెలీదు. ఏమన్నా హ్యామర్ కావాలా? ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు.
వచ్చింది. అమ్మో తడుచుకున్నాను గైస్. చూడండి డెప్ప తల వేసుకుని వచ్చేసింది. ఇంట కొట్టలేకపోతున్నావు పట్టించుకున్నాను. ఈ చిన్న పిక్సెల్ నుంచి చూడలేకపోతుంది గైస్. చిన్న పిక్సెల్లో దాకాను నేను. అరే ఇప్పుడు దీని దగ్గర నుంచి ఎలా తప్పించుకోను అర్థం కావట్లే. భయం వేసేస్తుంది గైస్. నన్ను ఇలాంటి హారర్ గేమ్స్ ఆడమంటారు. సో వాయిస్ ఓవర్ మళ్ళీ ఇస్తున్నాను కాబట్టి నేను సరిగ్గా రియాక్షన్ ఇవ్వలేకపోతాను. కాకపోతే గేమ్ ఆడినప్పుడు మాత్రం గైస్ నాకైతే స్కారిపోయింది అనుకోండి అని చెప్తున్నాడు. ఇది చూడండి బ్యాట్ నా మొహం గట్ట ఆడుతుంది. నన్ను తీసి మడిచి జోబులు పెట్టుకోమందామన్నా దానికి జోబులు లేవు. కొల్లు గుడ్డు పీకేసారు ఎవరో తిండి. కాకపోతే అలాగే ఉంటుంది వినేస్తుంది. చూడండి దాని మొహం చూడండి ఎలా ఉందో. సో ఇంకైతే ఏం చేయలేను దీన్ని. అరే అప్పుడు ఏం చేయను, ఎలా తప్పించుకోను. నా బ్యాటరీ పడేసింది. ఇప్పుడు ఎక్కడ వెతుక్కోలో తెలుస్తున్నాను. మళ్ళీ ఎక్కడ ఉంటుందేమో అని డౌట్ పడుతుంది. స్విచ్ చేయాలి. ఇది ఎక్కడ వేసేస్తా అని భయం వేస్తుంది గీసి. ఎక్కడ తలక తిప్పితే అప్పుడు వేసేస్తాను అనుకుంటున్నా. వెళ్ళిపోవచ్చు కదా నువ్వు దొంగ మొహం దాన్ని. ఇంకెంతసేపు ఉంటావు? నువ్వే వెళ్ళాలి ముందు, నేను వెళ్ళను. నువ్వు వెళ్ళాక వెళ్తా. లేడీస్ ఫస్ట్. నువ్వు లేడీయా అబ్బాయి అర్థం కావట్లేదు. చూడు తిని మొహాన్ని. గ్రాండ్ అంటే అబ్బాయే కదా. ఓపెన్ చేయడానికి వచ్చింది. ఓపెన్ చేసి ఇప్పుడు ఏం చేస్తావు? ఇంకోసారి ఏదైనా సీరియల్ చూసావంటే అది ఇరక్కొట్టి నిజంగా చెప్తున్నాడు ముసలి మోహన్ దాన్న. ఇక్కడి నుంచి అలా తప్పించుకోవాలి. పేట మొహం కూడా పెట్టింది కరెక్ట్గా. చూసారు కేసు బ్లడ్ కానీ ఎంత రక్తం ఉందో. నోటికి కూడా రక్తం ఉంది. పొల్లు లేవు కానీ పొల్లు వచ్చేసింది. రక్తం తాగేస్తుంది. రక్తమో బీట్రూటా చెప్తావే. మా అమ్మ అలా నలగేసి నన్ను ఎక్కడ పడేసిన నువ్వు. సో మనమైతే ఇంకేం చేయలే. దీని దగ్గర నుంచి అలాగే ఎస్కేప్ అవ్వాలి. ఇంకా 5 days ఉంది మనకి. చిన్నకి జాయికి వెళ్దామా? చిన్న కూడా మూకోకుండా జాయికి వెళ్దామనుకో. ఏం చేద్దామనుకుంటున్నాను నేను. ఒకేసారి స్పీడ్ పెరుగుకుంటుంది పదా. ఓకేనా? దగ్గరకు వచ్చేసింది గైస్. దొంగ ఉంది. పట్టేసింది. బ్యాటరీ కొడతావు నన్ను. ఆ బ్యాటరీని దోపెళ్ళి నీకు అప్పుడు వెళ్తే నా బాధ. సో గైస్ Day 3. అమ్మా ఇంకా చంపలేదు. ముందే చంపేది వెళ్ళిన అలాంటివండి. లేదంటే ఎస్కేప్ అయిపోతాను, లేదంటే చచ్చిపోతాను. దీన్ని ఎలా చంపాలో అర్థం కావట్లే. స్పీడ్కి వెళ్ళిపోవచ్చు. పట్టించుకోదు. ఇక్కడ బ్యాటరీ లేదు కేసు. ఇప్పుడు దొంగ మొహం అంది ఎక్కడ పడేసిందో మరి. అసలు ఎక్కడ ఉండదు కేసు కారు. నాకైతే తెలియదు అసలు ఎక్కడ ఉండదు. సో గమ్మునైతే వెళ్ళాలి కార్ దగ్గరికి. కార్ దగ్గర బ్యాటరీ పెట్టిందంటారా? అమ్మ చూసుకోలేదు ఇటు నుంచి వచ్చిందని. లెగిసన్నా తలక పంతలు కొడుతున్నావు పిచ్చుకోమడి. ఏం చేద్దాం? అసలు చెక్ చేసుకున్నాం. మ్యూజిక్ చూసారు అంతగా మంతకి తీసేసి.
అమ్మని తీయని దెబ్బ కమ్మగా ఉంది రోయ్ అప్ప. ఇక్కడ కదా అడిపోయాను. నీడి హ్యామరా అమ్మా, అన్నిటికి ఎదురు కావాలంట గైస్. నాకు కొద్దిగా హెల్ప్ చేయండి గైస్. నాకు అసలు ఈ గేమ్ ఎప్పుడో ఆడింది, అది కూడా కంప్లీట్ చేయలేదు అనమాట. నాకు చాలా భయం వేసింది. సో నాకు అంతగా హర్రర్ గేమ్స్ చాలా భయం. స్కేరీ టీచర్ ఆడేవాడిని, బాగుంటుంది. అది కూడా వీడియో తీస్తా. సో ఇప్పుడైతే ఏం చేద్దాం, గ్రాండ్ వస్తుందేమో అని భయం వేస్తుంది. అది పైన కానీ అక్కడ ఆ మాల్ ఏంటి నాకు అర్థం కాలే. అది ఒకసారి చెక్ చేద్దాం గీసి, కార్ కాడికి తీసుకెళ్తుందేమో. దీని దగ్గర నుంచి పిల్లలు జంప్ చేయలేమా. ఏంటిది ఇది, రాయే బాబు బయటికి. మరి మళ్ళీ వచ్చేసి ఎలా ఉంది ఇది, అది రాలేదేంటి నాకు అర్థం కాదు. ఊపింది కానీ పడ్డది రో. ఇప్పుడు వచ్చేది చూడండి, కన్ఫర్మ్ వచ్చేద్ది. సో ఇచ్చేద్దాం. సౌండ్ గట్టిగా ఇచ్చింది కదా, ఖచ్చితంగా వస్తుందేమో అనిపిస్తుంది. వచ్చిందండి బయ్యారి. చూసుకో, వంగడం రాదు కదా నీకు. వంగితే వెనుప సిరిగిపోద్ది. వంగితే కనుక అప్పుడు అది వంగిపోతే వెనుప సిరిగిపోద్ది కదా, అప్పుడు కొట్టేయచ్చు అన్నమాట దాన్ని. అది పడేసి అది ఎత్తుక్కుంటుంది ఏంటి, ఎవరు పడేసాడా అని గొప్ప మొహందా. వెళ్ళిపోయింది. ఒకసారి దాంట్లోకి వెళ్ళి చూద్దాం. దాంట్లోకి వెళ్ళి చూద్దాం. పడ్డాను, వచ్చింది. అయ్యా ఏంట్రా బాబు ఇలాంటివి జరుగుతాయి. డే 4 ఇంకా 2 రోజులు ఉన్నాయి. చూసారా బ్లడ్, ఓరం బ్లడ్. దీని చంపేస్తే ముందే చంపేస్తే ఏదో పని అయిపోద్ది కదా. 5 రోజులు ఉంచుతుందంట. 5 రోజులు ఏం చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. పడుకోబెడుతుంది ఏంటో. స్పీడ్కి వెళ్ళిపోతాం. ఇవ్వబోయ్ ఇక్కడ ఉండదు. అది సెట్. ఇప్పుడు చూడలేదు. ఏంటి ఇంకా రాలేదు. వచ్చిందండి వెయ్యరి. దీనికి వంగడంగా బతుకమే పెట్టింది. అయ్యా ఆహా, పెద్ద ప్లానింగే. కాకపోతే అది నాకు తెలిసిపోయింది. ఏం చేస్తావు, వెళ్ళిపో. మళ్ళీ ఎందుకు వచ్చింది, సర్దుమని చేయలేదు కదా. ఎందుకు వచ్చిందో అర్థం కాదు. నీకు ఉంటుందా ఏదో రోజు నీ దెప్ప గుండె మీద నీ బ్యాట్ ఇచ్చి నిన్నే కొడతా. సో ఏం చేయాలి అర్థం కావట్లేదు గైస్. స్ట్రైట్కి వెళ్ళిపోదామా. ఈ తొక్కలో డోరు తెరుసు ఉండట్లేదు. అది ఎలా తెరవాలో చెప్పండి గైస్ మీరు కామెంట్ సెక్షన్లో.
పక్కన డోరు అక్కడ అదే కారు వైపు తీసుకెళ్తుందా నాకు తెలియదు. సో స్పీడ్గా వెళ్ళిపోతామా గైస్? ఏం చేయాలి అర్థం కావట్లేదు గైస్ నాకు. చాలా రోజులు తర్వాత ఆడుతున్నాను, నాకేం తెలియదు గైస్ ఎలా ఆడాలి. గ్రానైట్ 1 గ్రానైట్ 2 ఏం తెలియదు. సో స్ట్రైట్గా వెళ్ళిపోతాం. ఇదేంటి పెద్ద సౌండ్ వచ్చింది. ఒర్రీ ఇది అట్టంగా రావాలా? పరుగు పరుగుది వచ్చేసిందా? వెనకాల ఉండదు మన వెనకాల. మళ్ళీ సౌండ్ ఇదా ఇలా వచ్చింది. నా వెనకాల వస్తుందేమో అనుకున్నాను గైస్. షర్ట్ లాస్ట్ డే షర్ట్. ఈ లాస్ట్ డే దీని అంతా తేల్చేస్తా గైస్. ఇంకేముంది బొంగు వచ్చాను. సో ఇది మరి గైస్ వీడియో వచ్చేసి చెప్పండి ఎలా ఉందో మాత్రం కింద కామెంట్ సెక్షన్లో. నెక్స్ట్ టైం అయితే ఈ గ్రాండీని ఏం చేద్దామంటే ఇప్పుడు నన్ను పడేస్తున్నాం కదా గైస్, దాంట్లో పడేద్దాం గైస్, అంతే. ఎలాగైనా పడేద్దాం గైస్. దొంగ మొహందే ఈ నవ్వుతుంది చూడండి, పొల్లు ఎలా ఉన్నాయో. ఇంకోసారి మీ ఇంటికి వస్తే చూడే డప్ప మొహం ఉందా. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి.